Hi friends, welcome to my channel. తెలంగాణ TSPSC గ్రూప్ 2 పేపర్ 2 కి సంబంధించిన మోడల్ పేపర్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. గ్రూప్ 2 మోడల్ పేపర్ 2 ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ. క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లో పూసల పరిశ్రమ బహిర్గతమైన ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 1 చెన్హుదారో. క్వశ్చన్ నెంబర్ 2. ఋగ్వేద కాలంలో కోటలను ధ్వంసం చేసే పరికరం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 పురచరిస్ను. క్వశ్చన్ నెంబర్ 3. బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిన సంఘటన మహాభినిష్క్రమణకు గుర్తు ఏది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 గుర్రం. క్వశ్చన్ నెంబర్ 4. మౌర్యుల కాలంలో వేశ్యలపై విధించిన పన్ను పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 గణాచారి. క్వశ్చన్ నెంబర్ 5. కింద పేర్కొన్న వారిలో శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి చెందిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 సుశ్రుతుడు. క్వశ్చన్ నెంబర్ 6. హర్షుడు మహామోక్ష పరిషత్ నిర్వహించిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 ప్రయాగ. క్వశ్చన్ నెంబర్ 7. చోళుల గ్రామ పాలన గురించి తెలిపే ఉత్తర మేరూర్ శాసనాన్ని ఎవరు వేయించారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 మొదటి పరాంతకుడు. క్వశ్చన్ నెంబర్ 8. పల్లవులు నిర్మించిన పంచపాండవ రథాలు ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 మహాబలిపురం. క్వశ్చన్ నెంబర్ 9. భూ సర్వే చేపట్టిన తొలి భారతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 చంద్రగుప్త మౌర్యుడు. క్వశ్చన్ నెంబర్ 10. సతీ సహగమనం గురించి వివరిస్తున్న ఎరాన్ శాసనంను ఎవరు జారీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 భానుగుప్తుడు. క్వశ్చన్ నెంబర్ 11. హర్షుడికి సంబంధించిన వివరాలు తెలిపే హ్యూలీ రాసిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 ది లైఫ్ ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ ది లా. క్వశ్చన్ నెంబర్ 12. కింద పేర్కొన్న వారిలో పరమేశ్వర బిరుదు ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 రెండో పులకేశి. క్వశ్చన్ నెంబర్ 13. చోళుల కాలంలో వార్డులను పాలనాపరంగా ఏ విధంగా వ్యవహరించారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 కుడుంబు. క్వశ్చన్ నెంబర్ 14. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి ఏ సంవత్సరంలో మార్చాడు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 1327లో. క్వశ్చన్ నెంబర్ 15. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గుర్రాలపై వార్తలను తీసుకెళ్లి రాష్ట్రాధిపతులకు ఇవ్వడాన్ని ఏమని వ్యవహరించేవారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 ఉలూక్. క్వశ్చన్ నెంబర్ 16. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 ఇల్టుట్మిష్. క్వశ్చన్ నెంబర్ 17. పల్లవుల కాలంలో తీర ప్రాంతాల్లో ఏ దేవుడిని ఆలయాలు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 శివుడు. క్వశ్చన్ నెంబర్ 18. మధ్య యుగానికి చెందిన ఏ ప్రముఖుడిని అంబేద్కర్ తన గురువుగా పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 కబీర్. క్వశ్చన్ నెంబర్ 19. కింద పేర్కొన్న వారిలో గుజరాత్లో కృష్ణ భక్తిని ప్రబోధించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3
వల్లభాచార్యుడు. క్వశ్చన్ నెంబర్ 20. మొఘలుల కాలంలో యుద్ధ మంత్రిని ఏ విధంగా వ్యవహరించేవారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 మీర్ బక్షి. క్వశ్చన్ నెంబర్ 21. శివాజీ సంరక్షకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 దాదాజీ కొండదేవ్. క్వశ్చన్ నెంబర్ 22. విజయనగర రాజు మొదటి దేవరాయల కుమార్తెను వివాహమాడిన బహుమని పాలకుడెవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 ఫిరోజ్ షా. క్వశ్చన్ నెంబర్ 23. విజయనగర రాజ్యాన్ని ఖండిత రాజ్యంగా ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 బర్టన్ స్టీన్. క్వశ్చన్ నెంబర్ 24. మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 టిప్పు సుల్తాన్. క్వశ్చన్ నెంబర్ 25. ఫిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 1784లో. క్వశ్చన్ నెంబర్ 26. కింద పేర్కొన్న వారిలో అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారెవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 కార్న్ వాలిస్. క్వశ్చన్ నెంబర్ 27. 1903లో అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 పూసా. క్వశ్చన్ నెంబర్ 28. హైదరాబాద్లో 1857 సిపాయిల తిరుగుబాటు ఏ తేదీన ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 జూలై 17. క్వశ్చన్ నెంబర్ 29. 1935లో అఖిల భారత కిసాన్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 లక్నో. క్వశ్చన్ నెంబర్ 30. జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 1873. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.